వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు, అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. చివరికి ఒక పాట పాడండి. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుని మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన,
ముందు తిరిగిస్తున్నాము, కొంచెం ముందు రండి. లైన్ వరుసగా కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వింటాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. వరుసగా కూర్చోండి. ప్రేమ నమ్మకం తండ్రి, జీవంగల దేవాన్ని వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాట ద్వారా నేను మహిమపరచడానికి సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చినటువంటి వాతావరణం బట్టి వందనాలు, స్తోత్రాలు. వర్షాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. వాక్యం ద్వారా నేను మహిమపరచినట్లు సహాయం చేయండి. నిలువని దాసుని అభిషేకించి బలపరచండి. నాకు మాకు వచ్చినటువంటి మాట అనుగ్రహించండి. తీసుకుని వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించండి. రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడిన వారిని స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. నా తండ్రి, అదే దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉంటుండగా నీకు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించినారు, మా కొరకు లోకానికి వచ్చినారు. మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. మా కొరకు శిలువలో ప్రాణం పెట్టినందుకు వందనాలు. ఆ రక్షణను మా తండ్రి, నీ ప్రేమను మేము ఎరిగే వారంగా తండ్రి, నేను రక్షకుని అంగీకరించినట్లు నీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్క కఠిన మనసును మార్చండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి జీవితంలో నూతన కార్యం జరిగించి దేవాన్ని మహిమపరిచే బిడ్డగా జీవించడంలో సహాయం చేయండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డ బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలుగా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగాను రక్షణ మారుమూసుకున్నట్టు సహాయం చేయండి. ఈ ప్రారంభించిన ఈ పరిచయం మీరు ముద్రించి ఈ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను. ప్రతి మీద ఆటంకాలు దూరపరచండి. సాధారణ లైవ్ చేయండి. నిజని తోడుగా ఉంచి ఆది అంతా మీరే ఉండి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో రాత్రి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానించే వారంగా ఉంటాం. మన జీవితాల్లో రాత్రి పగళ్ళు చేసే కొన్ని పనులు దేవుడు తన వాక్యంలో రాసి ఉంచాడు. కూర్చున్న వారిలో ఎంతమంది ప్రభునేరి గారి చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్నవారు ఎక్కువ మంది బాప్తిసం తీసుకున్న వారే ఉన్నారు. ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. మిగతా వారు కూడా అటు అనుభవంలోనికి రావాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన అనుభవము మన జీవితంలో మనం కలిగిన వారంగా ఉండాలి. సరే, రాత్రి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము మనకు అప్పగించిన పని ఏంటి, రాత్రి పగళ్ళు మనం చేయాల్సిన పనులు ఏంటి అనేవి కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొట్టమొదటి మాట దివారాత్రములు అంటే పగలు రాత్రి. పగలు రాత్రి మనం ఏం చేయాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉందంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు. అనేకసార్లు మన జీవితంలో దేవుడు ఆశీర్వదించాలని ఆశపడతా ఉంటాం. దేవుడు మనల్ని దీవించాలని, గొప్పవారినిగా చేయాలని, ఈ భూమి మీద ఆశీర్వదించబడిన ప్రజలంగా మనం ఉండాలని కోరుకుంటాం. దీవెనలు అంటే అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని కోరుకుంటారు. అలా దీవించబడాలి అంటే మన జీవితంలో
మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించాలి. ధ్యానించడం ఒక్కటేనా? ప్రాణ గ్రంథం 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ప్రాణ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినప్పుడు అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. అందులో నా తలంపు ఏంటంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కానీ వాక్యమును ధ్యానించడం ఒక్కటే కాదు, వాక్యమును ఒక్కటే కాదు, ధ్యానించడం ఒక్కటే కాదు, అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాక్యమును గైకొనాలి. గైకొనుట అంటే వాక్యమును మన జీవితంలో సాధన చేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి మన జీవితంలో. ఈ లోకంలో ప్రభు కొరకై బ్రతకటము మనము నేర్చుకునే వారంగా ఉండాలి. హెబ్రీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తే ఆయన తన విధేయత ద్వారా ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ఒక స్త్రీని గురించి రాయబడింది. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. నేర్చుకుంటా ఉంది. వినుట వలన ఏం కలుగుతూ ఉంది? విశ్వాసము కలుగుతూ ఉంది. అంటే తన జీవితంలో దేవుని యొక్క వాక్యమును చేత తన జీవితంలో విశ్వాసాన్ని నింపుకుంటా ఉంది. విశ్వాసాన్ని నింపుకుంటా ఉంది. చదువువాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు. అంతకంటే ధన్యుడు ఎవరంటే వాక్యమును గైకొనువారు. యాకోబు రాసిన పత్రికలు మనం చూస్తే మీరు వాక్యమును వినువారు మాత్రమై ఉండక వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్యానుసారంగా జీవించేటువంటి వారంగా మన జీవితంలో మనం ఉండాలి. కనుక రాత్రింబగళ్ళు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించటం, ఆ వాక్యం ప్రకారం మన జీవితంలో ఈ లోకంలో జీవించటం. ఇది దేవుడు మనకిచ్చిన ఒక పని, ఒక బాధ్యతగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. రెండవ మాటగా చూసినప్పుడు లూకాసు సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుతాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. రెండవది, దివారాత్రములు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇది రెండో పని. దివారాత్రములు తనను గూర్చి మొరపెట్టుచూ ఉండగా. మనం చదువుతాం మత్తయి సువార్తలో బహుశా 7వ అధ్యాయములు అనుకుంటా. ఈ అధ్యాయాలు చదవగానే మనకేం గుర్తుకొస్తుందంటే ప్రార్థన అంశాలు గుర్తుకొస్తాయి. అక్కడ ఏం రాయబడింది మనం చూసినప్పుడు, ఇదిగో మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును కదా. మన జీవితంలో అడగటము, వెదకటము, తట్టటం క్లోజ్ చేసిన వాటిని ఏం చేస్తూ ఉంటాం? ఇంటి లోపల ఎవరైనా ఉండి బయట మనం ఉంటే ఏం చేస్తామంట? తలుపుని తడతా ఉంటాం. ఒకసారి ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అమ్మగారు లోపల పండుకొనింది, అయ్యగారు బయట ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, అమ్మ తలుపు తీయి, నా తల మంచుకి తడిచిపోతా ఉందంటే ఆమె అంటా ఉంది, నేను ఇప్పుడే బట్టలు మార్చుకున్నా, నేను ఇప్పుడే మంచం మీదకి వెళ్తూ వచ్చాను, నేను తలుపు
తీయలేను, తలుపు తీయలేను. ఇంకొక మాట అంటాడు ప్రకటనలో, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా. హృదయం అనే తలుపు వద్ద నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? తట్టుతూ ఉన్నాడు. కనుకనే అడుగుట, తట్టుట, వెదకుట, ఇవన్నీ కూడా లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఇలా మన జీవితంలో ఈ లోకంలో ఉంటున్న మనకు విశ్వాసులంగా ప్రభువుని ఎరగకపోయినా ప్రార్థన అందరు చేస్తారు, ఎరగకపోయినా ప్రార్థన చేస్తాడు. ప్రభువా నన్ను, దొంగ కూడా తాను దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని పోతాడంట. ఈరోజు నాకు బాగా దొంగతనం జరగాలి, నేను పోలీసుల చేతికి చిక్కకూడదు. నేను గత కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సా వెళ్ళాను. అక్కడ మరి ఒక దేవాలయంలో, ఒక చర్చిలో ప్రసంగం చేయడానికి వెళ్ళాను ఒరిస్సా. వెళ్తే అక్కడ వచ్చిన విశ్వాసులతో ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. బాగా నీట్గా టక్ చేసుకొని బ్రహ్మాండంగా ఉన్నాడు. నేనేదో పెద్ద ఆఫీసర్ అనుకున్నాను. అన్నా మీరేం చేస్తారన్నా అంటే, దొంగతనం చేస్తానన్నా అన్నాడు. నాకేం అర్థం కాలేదు. ఏందన్నా జోక్ చెప్తున్నావా? ఏం ఉద్యోగం చేస్తున్నారంటే, దొంగతనం అన్నా అంటున్నాడు. మళ్ళీ దొంగతనం ఎందుకు వెళ్ళాము? అదే సమయంలో బ్రదర్కి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాం, వాళ్ళ చెల్లెని చూడడానికి వెళ్ళాం, ఈ అబ్బాయికి వివాహం చేయడానికి. చూసొద్దాం అమ్మాయి అక్కడ ఉంది ఒరిస్సాలో అంటే, అక్కడ ఉన్న సేవకుడు ఫోన్ చేసి వెళ్ళాం. ఇప్పుడు ఏమైపోయింది, ఏం చేస్తున్నావు అన్నంటే, దొంగతనం చేస్తున్నా అంటున్నాడు. ఇదేందనా, దొంగలు దేవుడు రాజ్యాన్ని కట్టుకోదు. నా ప్రొఫెషన్, నా వృత్తి అది దొంగతనం చేయటం. నేను అడిగాను, దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా చంపావా అని అడిగాను. అన్న ఒక్కరు మాత్రం పొడిచాను అన్నా. ఎందుకు పొడిచావు అంటే, ఒక ముసలాం ఇంట్లో పోయాము, ఏమి ముసలాం వచ్చేటప్పుడు వాకిట్లో అడ్డపడిందన్న, బయటికి రానికుండా. ఎంతసేపు బామ్మ పక్కబో అంటే ఆమె బయటికి పోనీయట్లేదు. ఇక కాదని చెప్పి నేను తీసుకుని కత్తి తీసుకుని ఒక పొడుగు పొడిచాను, అడ్డపడింది, బయటకు వచ్చేసాను. ఏమేమి పూసుకుంటావు? బాగా ఆముదం పూసుకుంటారంట, బాగా మసి పూసుకుంటారంట. ఇట్లా ఎన్ని రోజులు చేస్తాం? నెలలో, సంవత్సరంలో మేము 3 నెలలే ఇంటికాడు ఉంటాం. మిగతా అంతా కూడా నేను ఉండబట్టలేక, ఎప్పుడన్నా ఆంధ్రాకి వచ్చావా అని అడిగాను. నన్ను ఆంధ్రాకి రాము, ఆంధ్రాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, ఒక్కసారిగా దొరికామంటే ఇక లోపలేస్తారు, బయటికి రా. వాడు కూడా ప్రార్థన చేస్తాడు. ఏమని? ఈరోజు నాకు దొంగతనం బాగా జరిగింది. దేవుడిచ్చిన రెండో పని ఏంటంటే ప్రార్థన చేయటం. ఎలాగ ప్రార్థన చేయాలా? ఏదైతే మనం ప్రభు యొక్క అడుగుతున్నామో అది పొందుకునేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. మగసిరి కలిగి ప్రార్థన చేయాలి. ఈ మాట ఒక వ్యక్తికి మాత్రమే రాయబడింది బైబిల్లో. ఎవరికి చెప్పండి? యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో ప్రార్థనలో పోరాడెను. ఆశీర్వాదం కొరకే పోరాడాడు. ఈ రాత్రి తెల్లవారేసరికి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, లేకపోతే నేను నిన్ను విడిచిపెడతాను. అరే ఇదంతా ఆశీర్వదించా కదంటే, ఇవన్నీ కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి. ఈ ఆశీర్వాదం ఇవన్నీ కనపడుతున్నవన్నీ నాతో కూడా రావు. నాతో కూడా వచ్చే కొన్ని ఆశీర్వాదాలు నీ దగ్గర ఉన్నాయి దేవా, అవి నాకు కావాలి. రెండవ తలంపు ఏంటంటే, దివారాత్రములు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చదివితే, యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందుతాడు. ప్రియమైన వాడా, ఈ రాత్రి నీ జీవితంలో ఒకవేళ ఇంకా రక్షణలోకి రాకపోతే, నేడే మిక్కిన అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజు ప్రార్థన చేయి ప్రభు దగ్గర. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు,
ప్రభు దగ్గరికి రా, నీ పాపములన్నీ ఒప్పుకో ప్రభు దగ్గర. యోహాను పత్రిక